ఈయన చాలా తక్కువగా మాట్లాడతారు, బయట కూడా చాలా పొదుపుగా. సినిమా సెట్స్లో ఎలా ఉన్నారు రోహిత్ గారితో చెప్పమంటే? మీరు అడిగారు అనుకోండి. స్మైల్ అయితే ఎప్పుడు ఉంటుందండి. ఈజ్ యాక్చువల్లీ వెరీ సాఫ్ట్, అది డెఫినెట్లీ. బట్ ఉంది, ఐ థింక్ మీరు చాలా క్లోజ్ పీపుల్తో చాలా ఓపెన్ అవుతారు కదా. ఆయన కొంచెం మాట్లాడినా అది కరెక్ట్గా ఉంటుంది, ఎక్స్ట్రా వేస్ట్గా ఏం మాట్లాడరు. సో దట్ వే ఈజ్ వెరీ వెరీ స్వీట్, వెరీ కామ్ ఆన్ సెట్. అసలు బయట కూడా కామ్గానే ఉంటారు. అవును, అట్లనే ఉంటారు. ఎప్పుడు చూసినా స్మైల్తో అట్మాస్ఫియర్ అరౌండ్ యూనో ఆయన పక్కన ఉన్న అందరూ చాలా హ్యాపీగా ఉంటారు, బికాస్ ఈజ్ వెరీ కామ్ ఆన్ సెట్. ఐ థింక్ ప్రతి యాక్టర్కి అది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. స్పెషలీ ఈ సినిమా సుందరకాండకి ప్రతి యాక్టర్ వచ్చి చాలా ఎంజాయ్ చేశారండి. ఎవ్రీబడి వాజ్ వెరీ పాజిటివ్. మనకి సుందరకాండ షూటింగ్ అంటే హ్యాపీ, పోయి ఎంజాయ్ చేసి రావచ్చు అన్నట్టే ది యూస్ టు లీవ్ ఫ్రమ్ హోమ్. సో అంత పాజిటివ్గా సెట్టే ఉండింది మాకు. సూపర్. ఈవిడ ఫుల్ టాక్టివ్, మీరేం మాట్లాడరు, ఫుల్ స్లోగా లిమిట్గా మాట్లాడతారు. ఎట్లా మ్యాచింగ్ అయింది దాంట్లో? నాకు ఇప్పుడు కాదు, నాకు ఆల్మోస్ట్ నేను సినిమాల్లో రాకముందు పరిచయం. అప్పుడు కూడా సేమ్ ఇట్లాగే టాక్టివ్ మాట్లాడుతూనే ఉంటుంది అమ్మాయి. అప్పుడు అంటే నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఎందుకంటే ఆయన అస్సలు మాట్లాడట్లేదు కాబట్టి నాకు మీకు అలా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసేటప్పుడు అరుణ్ విజయ్ నేను కలిసి చేశాను. సో అప్పుడు పరిచయం నాకు. సో అప్పుడు బట్ ఏంటంటే ఈ స్క్రిప్ట్ ఇలా చెప్దాం అనుకుంటున్నాను, నువ్వే వెళ్ళి చెప్పు, నాకు సంబంధం లేదు. ఇఫ్ షీ లైక్స్ ఇట్ ఐ విల్ టాక్ టు హర్. బట్ అంతవరకు నేను మాట్లాడను. ఇట్స్ దేర్ చాయిస్ కదండి. మనం అడిగినందుకు మళ్ళీ మొహమాటానికి వెళ్ళి చేసి అది ఎందుకు. సో నరేటెడ్ టు హర్, నచ్చితే దెన్ ఐ విల్ టాక్ అని చెప్పాను. కానీ ఒప్పుకున్నాక కూడా మాట్లాడలేదండి, సెట్లోనే కలిసారు ఆయన. లేదు, లుక్ టెస్ట్ అప్పుడు కలిసి. లుక్ టెస్ట్ అప్పుడు. సో అలా దినో స్టార్ట్. నేను డైరెక్టర్ గారిని అడిగాను, రోహిత్ గారు అంటున్నారు, నిజంగా రోహిత్ గారు ఉన్నారా సినిమాలో? చాలా డౌట్ ఉంది. ఎందుకు? బికాజ్ బాగా తెలుసు కదా, ఒక్క కాల్ చేసి చెప్పుంటారు కదా అని ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ కొంచెం డౌట్ ఉండింది. కానీ వెంకీ మా డైరెక్టర్ మొత్తం ఆయననే మాట్లాడారు. హీఈస్ వెరీ గుడ్ రైటర్ అండి, హీఈస్ టూ గుడ్ ఇన్ హిస్ డైలాగ్స్. మా సినిమాకి వచ్చి ఐ థింక్ డైలాగ్స్ విల్ బి ఎ వెరీ బిగ్ ప్లస్. అంటే డ్రమాటిక్ డైలాగ్స్ అట్లా ఏం లేదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఒక సింపుల్ వే ఆఫ్ టెలింగ్లో కానీ చాలా డెప్త్ ఉంటుంది. ఒక వెరీ వెరీ సింపుల్గా ఉంటుంది. బట్ వెన్ యూ యాక్చువల్లీ థింక్ అబౌట్ ఇట్, నేనే పర్సనల్గా ఒక 2-3 డైలాగ్స్ విన్నప్పుడు నార్మల్గా చదివినప్పుడు వేరేలాగా ఉంటుంది, బట్ యాక్చువల్లీ ద మీనింగ్ చాలా డెప్త్ ఉంటుంది. సో ఐ థింక్ డైరెక్టర్ వెంకీ హెస్ డన్ వెరీ గుడ్ విత్ ద డైలాగ్స్. అండ్ ప్లస్ రోహిత్ గారు వాయిస్ ఇస్ అ వెరీ బిగ్ ప్లస్ ఐ థింక్. సో ఆయన డైలాగ్ డెలివరీతో వింటే చాలా చాలా సూపర్బ్గా వచ్చింది కొన్ని డైలాగ్స్. అయితే సెటరిక్గా ఉంది ఆయన స్టైల్ కూడా సినిమాలో. ఈ సినిమాలో కొంచెం అంటే బేసిక్గా ఆడి ఫ్రస్ట్రేషన్ పెళ్లి కాలేదన్నా, పెళ్లి కావడం గురించి కూడా, పెళ్లి కావట్లేదు, అమ్మాయి దొరకట్లేదని ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. దొరికిన తర్వాత అడిగి జరిగే సిచ్యువేషన్స్ ఏంటనేది మెయిన్.